I think we have seen the program today. So this is all flexible program. Depending on your suggestions and availability of time, we will sort out the today's program. ఒకసారి ప్రోగ్రామ్ చెప్పండి సార్ అందరికి. ఒకసారి ప్రోగ్రామ్ చెప్పండి. స్క్రీన్ మీద ఉంది. స్క్రీన్ కూడా ఉంది. టు కవర్ ద గ్రే ఫర్ దట్ ఆల్సో. సో ఫర్ మీకు రాలేదా క్యాప్స్? I will give you personally. Friends, a very good morning to all of you. Good morning. గుడ్ మార్నింగ్ సార్. మీటింగ్ వస్తున్నప్పుడు మధ్యలో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఎందుకు చెప్తారంటే చిన్న హరికథలో గోవిందా అనేవారు. ఎందుకో తెలిసినా మీకు? నిద్రపోతుందని. ఇప్పుడు కూడా అదే పొద్దున భవానీ రావు గారు తయారు చేసి శ్రీమద్ రమారమణ పడుకున్నాం లేపడానికి అని చెప్పి ఆ మధ్యలో గోవిందా అని చెప్పంటారు. అట్లాగే మాట్లాడేటప్పుడు గుడ్ మార్నింగ్ కూడా అందుకే అంటామేమో దాటి మీద మాట్లాడుతున్నాం. ఇంకా ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. స్వాగతం బాగుగా చెప్పేశారండి. సుస్వాగతం. 63వ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. తర్వాత మనం మన రెస్పెక్ట్ ప్రొఫెషన్స్కి వెళ్ళిపోయి వైజాగ్లో మన చదువు MBBS చదువు మనం పూర్తి చేసుకొని సుమారు 35 ఏళ్ళు కదండి. అవును. ఈ రోజు ప్రోగ్రామ్ వస్తే మొట్టమొదట మన అందరం కూడా భవానీరావు ఐ థింక్ హెల్త్ పర్సన్ హూ హ్యాస్ ట్రిగర్డ్ ఇట్. ఆ రోజు తను కూనుకొని ఈ కార్యక్రమం అదే నెక్స్ట్ వస్తున్నాను సార్ అండ్ హిస్ టీమ్ అయినా అందరికీ కూడా కేశవరావు ఉన్నాయండి, రమావాణి గారు ఉన్నాయండి, అందరికీ కూడా ఒక్కసారి నిలబడి మనం ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ పవన్ రావు. థ్యాంక్ యూ. ఇక ఈరోజు ప్రోగ్రామ్ వస్తే
నేను నా క్లాస్మేట్స్ లిస్ట్ లో తయారు చేశాను. దగ్గర 121 పేర్లు వచ్చాయి. 21 దయచేసి మీ పేర్లకి మీ సంతకం పెట్టించండి. మిస్సింగ్ సార్ అక్కడ పేర్లు రాని వాళ్ళ అడ్రస్ తెలిస్తే కూడా తర్వాత మన బయోడేటా ఫామ్ అంటే మన తాలూకా పర్టికులర్స్ చివరి రోల్ నెంబర్ ఉంది. ఎప్పుడు రోల్ నెంబర్ ఇది? అప్పుడు మీ జ్ఞాపకం ఉంటే అట్లాగే మీ ఫీలింగ్స్ కానీ మీ అభిప్రాయాలు కానీ రిజిస్ట్రేషన్ టేబుల్ పెట్టేసి ఆ ఫామ్స్ అలాగే ఓఎస్ భవానీరా ఏమంటే మీకు ఫోన్ చేయగా మీకు ఫోన్ చేయరు. అప్పుడు చాలా వరకు ఎప్పుడైనా మరి ఈ పూలు ఈ మర్చిపోవాలి. ప్రోగ్రామ్ మొదలైన ముందు ఈరోజు ఇప్పుడు మన మీ ఫీలింగ్స్ ఎంత చక్కగా షేర్ చేసుకుంటే ఈ రోజు అంత మెమొరబుల్ గా ఉంటుంది. రఘు ప్రకాష్ వెల్కమ్. రఘు గుడ్ మార్నింగ్. ఈరోజు మొట్టమొదటి వచ్చిన కాలేజీ నారాయణరావు గారు పంచారు. ఒక లేడీ ఇంకొక లాంగెస్ట్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు రమారాణి గారిని ఎవరు గుర్తుంటారు? రమారాణి గారు రావాలి. అంటే రమారాణి గారిని ఎందుకు పిలుస్తున్నావు? అందరు దగ్గరగా ఉండండి ఒకసారి ఉండండి. నేనైతే ఆమె గుర్తుపట్టలేదు. అంతేకాదు అతి ఎక్కువ దూరం ముందుకు రండి సార్. అంటే ఇప్పుడు మేము రఘుని సార్ రఘుని ఉష్ని మీరు సెపరేట్ చూడాలా సార్ ఇక్కడ ఒకటి వేలింది. నేను ఇలానా మరి ఎక్కువ లైటింగ్ వచ్చేస్తుంది. వాళ్ళకి తెలుసు. దూరం నుంచి వచ్చింది అది ఆర్గనైజ్. వెల్కమ్ జయప్రసాద్. ఫస్ట్ క్లాస్ నాకు కూడా ఇవ్వండి. బాబు
చాలా తక్కువ మంది లేటర్ రిలైజ్ అందుకని బాగా మిస్ అవ్వడం రావాలని ఎంబీబీఎస్ అయిన తర్వాత డాక్టర్ ఆర్గనైజేషన్ మెడికల్ సైన్సెస్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ వన్ ఒక 1.5 years అయిన తర్వాత దట్స్ నాట్ మై బ్రాంచ్ న్యూయార్క్ నెవర్ స్లీప్స్ అనే ఒక ఐడియా ఎప్పుడు వెళ్ళాలి. న్యూయార్క్ దానికి ట్రాఫిక్ అందదు, అలాంటి ప్లేస్ ఉండడం వైజాగ్ అంచర్పాలనే ఉండదు. 24 గంటలు జనం పోతుంటారు. అలాంటి ఏరియా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో అనదర్ ప్రాక్టీస్ అట్ ఆరోగ్య హాస్పిటల్ పాలిక్లినిక్. నేను లాస్ట్ మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో పద్మశ్రీలు ఇచ్చిన డాక్టర్లు ఉన్న వాళ్ళు కంచరపాలెంలో కూడుకోపు సరే రా ఉదయాన్ని అదేం పేరు బాబు. ఇంగ్లీష్ పదాలు రాకూడదు. నో ఎక్స్ట్రా టైం. అది చిన్నప్పుడు 7వ క్లాస్లో తాడికొండ స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల తాడికొండ నాగార్జున సార్ ఏపీఆర్ చేసిన ఫస్ట్ బ్యాచ్, తాడికొండ ఫస్ట్ బ్యాచ్ మా రెండింటి ఉండడం వల్ల ఎంబీబీఎస్ ఇక్కడ చేరడం, 11 ఏళ్ళు హాస్టల్లో ఉండడం, హోమ్ సిక్ అయిపోయి ఇంటర్న్షిప్ ఇక్కడ చేయలేక ఇంటి మీద బెంగ మళ్ళీ ఇంటర్న్షిప్ గుంటూరు. అందుకని మనం ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత మనం కలుసుకోవాలి, తర్వాత ఎక్కడో వేరే కలుసుకోవాలి. ఇంటర్న్షిప్ గుంటూరులో చేశాను. చేయగానే ఎంట్రన్స్లో రేడియో డయాగ్నోసిస్ సీట్ వచ్చింది. చేరి 1 year చేసిన తర్వాత నా బ్రాంచ్ కాదు, ఆదరణ రానున్నారు. నేను కూడా అనుకుని నా బ్రాంచ్ కాదు, పేషెంట్కి ట్రీట్మెంట్ చేయకుండా ఎక్సెల్ జాబ్ ఏంటి అని చెప్పి మానేసేసి ఆర్మీలో సెలెక్ట్ అయిపోయి క్యాప్టెన్గా చేరాను. సికింద్రాబాద్లో క్యాప్టెన్గా చేరినప్పుడు ఇమీడియట్గా ఆర్మీ మిలిటరీ ట్రైనింగ్ అయినాక సరిహద్దు పంపించారు. సరిహద్దులో 5 సంవత్సరాలు నా క్యాప్టెన్ నియర్ జమ్మూ. అక్కడ మొత్తం 5 years అయినాక ఎంట్రన్స్ రాయమన్నారు. ఆర్మీలోని ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ రాస్తే రేడియో చేస్తాను, మాకు అవసరం అండి, చాలా తక్కువ సీట్లు ఉన్నాయి, మాకు ఎనస్థీషియా కావాలి, చేస్తాను. ఎనస్థీషియా ముందు డిఏ చేశాను, తర్వాత డిఎంబీ చేశాను ఆర్మీ హాస్పిటల్ ఆర్ఎంఆర్కి అటాచ్మెంట్లో. దాని తర్వాత ఆర్మీలో 15 సంవత్సరాలు యాజ్ ఎనస్థీషియా వర్క్ చేశాను, ఇంక్లూడింగ్ కార్గిల్ ఆపరేషన్స్. చేశాను. అది థరోలీ ఎంజాయ్డ్. వేరే వేరే వస్తే మోస్ట్ హాస్పిటల్స్లో సింగిల్ ఎనస్థీషియా తీసుకున్నాను. 6 ఇన్ఫర్మేషన్ సింగిల్. దయచేసి మిమ్మల్ని నన్ను గుర్తుపట్టలేకపోతే క్షమించండి. నా పేరు చలపతి రాజు, పూర్తి పేరు అల్లూరి మధుసూదన వెంకట చలపతి రాజు, ఏఎంవి. 77లో నేను ఫస్ట్ టైం విశాఖపట్నం ఎంటర్ అయ్యాను. ప్రవేశించాను. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కంగారు పెట్టేసేవాడు. అదంతా ఒక కళ కింద అయిపోయింది. కళ 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 స్వప్నం, ఒక స్వప్నం. ఇప్పుడంతా నిజం తెలిసిపోయింది. మనం ఏదో ఆకాంక్షించేసి ఏదో చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అన్నది అంతా కూడా ఒక కృత్రిక, ఒక ఆఫ్లైన్ అనుకోని తెలుగులో విద్య విద్య విద్య. మనమేమో నీటి విలేజెస్ అంటాం కదా, ఎండమావుల్ని చేసినట్టుగా అయిపోయింది. నేను అశోక్ మన జూనియర్ ఇక్కడ ఏఎంసీలోనే మా పాప మానస, తను లాస్ట్ ఇయర్ ఆర్ఎంసీలో ఎంబీబీఎస్ జాయిన్ అయింది. బాబు పెద్దవాడు ఉన్నాడు, తనేమో జిఎస్ఎల్ కాలేజ్ రాజమండ్రిలో ఫైనల్ చేస్తున్నాడు. తర్వాత మనం అప్పుడు మన ఎంబీబీఎస్ అయిపోయినాక నేను జనరల్ సర్జరీ చేసి మన సర్వీస్లో ఉండి తర్వాత బోన్ ప్రాక్టీస్ పిఠాపురం కాకినాడ దగ్గర అక్కడే ఇప్పుడు అక్కడే బాగానే సెటిల్ అయిపోయాం. ఫైనాన్షియల్గా అన్ని ఆస్పెక్ట్లను ఓకే. అండ్ ఐ విష్ ఆల్ ది సేమ్
to all of you. థ్యాంక్ యూ. President Professor Veeramalaya before you. I think these great memories, you will cherish these memories for a long time to come. Thank you, and I request Dr. B. Adnarayan to present one and after Dr. present one level. Dear friends, for inviting me at this function. I am not a good speaker.